ఇక సర్కారుపై నిరుద్యోగుల రణబేరియట. ఈ నెల 15న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేయబోతున్నారు. లక్షలాదిగా తరలి రావాలని నిరుద్యోగ జేఏసీ పిలుపునిస్తున్నది. 20,000 పోలీసు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. వయోపరిమితి పెంచి జీవో నెంబర్ 46ను రద్దుకు పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పిన కాంగ్రెస్ పై నిరుద్యోగులు జంగు సైరన్ మోగించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జూలై 15న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో భారీ నిరుద్యోగ రణబేరి నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 30 లక్షల మంది ఈ ధర్నాకు హాజరవ్వాలని నిరుద్యోగ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి 31 నెలలు దాటిందంట. మరి చూసుకోండి, జూలై 15 డెడ్ లైన్. రేవంత్ రెడ్డి యొక్క ఇందిరమ్మ రాజ్యానికి డెడ్ లైన్ జూలై 15 పెట్టినట. ఈ జూలై 15 లోపల రేవంత్ రెడ్డి లోపల మార్పు రాకపోతే మరి ఇక నీ లోపల మార్పు వస్తాడట. అలా జూలై 15 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఇందిరా పార్కుకు మహాధర్నాకు వస్తున్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులు హాజరుగా అనే ఒక ఇది పెట్టుకొని పనిచేస్తున్నారు. ఒకవేళ 30 లక్షల మంది నిరుద్యోగులు రేపు మహాధర్నాకు ఇందిరా పార్క్ కాడికి వస్తే రేవంత్ రెడ్డి ఇంతలా గాడిద గుడ్డు సున్నాయితం. ఇంత కాడికి రావద్దంటే వాళ్ళ డిమాండ్ పరిష్కరించాలి. నిరుద్యోగులు ఇలా మా అన్న రేవంత్ రెడ్డి అని నిన్ను భుజాల మీద ఎత్తుకొని, అనర్హుడిని భుజాల మీద ఎత్తుకొని లోకానికి చూపించి ఇదిగో మా అన్న రేవంత్ రెడ్డి రేపు అధికారంకి వస్తుండు. మా అన్న వస్తే మాకు ఎన్ని గ్యారంటీలు ఇస్తాడు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు, రైతు కనిపిస్తే రైతుకు రైతు బంధు ఇస్తాడు, రుణమాఫీ చేస్తాడు, ముసలోళ్ళు కనిపిస్తే వాళ్ళు పెన్షన్ పెంచుతాడు, చదువుకునేటోళ్ళు మహిళలు కనిపిస్తే వాళ్ళు స్కూటీలు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, పెళ్లి చేస్తా అని చెప్పేసి ఇట్లా నోటికొచ్చినట్టు ఈ నిరుద్యోగ బిడ్డలు గల్లీ గల్లీకి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి నీకు ప్రచారం చేశారు. ఇలా బిడ్డల బాగా పొట్ట మీద కొట్టినాం. వాళ్ళు నమ్మించి మోసం చేస్తే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇలా రేవంత్ రెడ్డి సంగతి ఏందో చూస్తానే కాడికి వస్తారు. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు 1కి 4 సార్లు ఆలోచన చేసుకొని నిరుద్యోగులతో పెట్టుకోవద్దని నేను సూచన. ఒకవేళ నేను నిరుద్యోగులతో పెట్టుకుంటా నేను ఇంతే అంటే ఇప్పుడు చెడిపోయేటందుకు నీకంత తీట ఉంటే చెడగొట్టేందుకు మాకేమో కష్టం. చెడిపోవాలి, కూలిపోవాలి, కాలిపోవాలని నీకంత తీట ఉంటే మేము ఆపగలుగుతామా దాన్ని? సో ఆపలేని పరిస్థితి మరి రేవంత్ రెడ్డి గారిని గ్రహించుకోవాలి. మేమైతే చెప్పేంతవరకు చెప్తున్నాం, బతలాడేంతవరకు బతలాడుతున్నాం. ఇంకా నీ కర్మ, మేమేం చేయగలుగుతాం?